హైదరాబాద్ లో మరోసారి గుజరాత్ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో ఇటీవల మురుగన్ అరెస్ట్ అయ్యారు. మురుగన్ తో 3 ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ 3 ఫెర్టిలిటీ సెంటర్స్ లో గుజరాత్ పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు. 49 ఐవీఎఫ్ సికింద్రాబాద్, అలాగే హెగ్డే ఐవీఎఫ్ బంజారా హిల్స్, నోవా ఐవీఎఫ్ కుకట్పల్లి కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఏడాదిలోనే కింగ్ పిన్ గా మురుగన్ మారినట్లుగా ఆరోపణలున్నాయి. గత ఏడాది చైతన్యపురి కేసులో మురుగన్ పేరు తెరపైకి వచ్చింది. 3 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన మురుగన్ దేశవ్యాప్తంగా ఈ ఆక్రమణకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. 3 ఫెర్టిలిటీ సెంటర్స్ తో మురుగన్ కు సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో మరోసారి గుజరాత్ పోలీసులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, హైదరాబాద్ లో మరొకసారి గుజరాత్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్ట్ అయిన మురుగన్ అతడి నెట్వర్క్ కు సంబంధించిన ఆధారాలను మరొకసారి రెటిఫై చేసేందుకు గుజరాత్ పోలీసులు కూడా మరొకసారి హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మురుగన్ కి హైదరాబాద్ లోని పలు ఫెసిలిటీ సంబంధించిన సెంటర్లతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అక్రమాలకు పాల్పడ్డాడు. చాలా మంది చిన్నారులకు సంబంధించి కూడా ఇక్కడ చేసినట్టుగా వారి కేసులో దర్యాప్తులో కూడా అనేక అంశాలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ రోజు గుజరాత్ పోలీసులు కూడా ఇటు సికింద్రాబాద్, కుకట్పల్లి, బంజారాస్ లోని పలు ఫెక్టరీ సెంటర్ సంబంధించి కూడా సోదాలు చేస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఏడాది కాలంగా ఇతడు అనేక అక్రమాలు చేసినట్టు దేశవ్యాప్తంగా సుమారుగా 25 మంది చిన్నారులను అక్రమ విక్రయాలు చేసినట్టుగా గుర్తించారు. గతంలో ఇటు చైతన్యపురికి సంబంధించిన కేసులో కూడా ఇటు మురుగన్ గ్యాంగ్ కు సంబంధించి కూడా హస్తం ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే తాజాగా గుజరాత్ పోలీసులు మరొకసారి హైదరాబాద్ కు వచ్చి ఈ 3 ఫెసిలిటీస్ సంబంధించిన సెంటర్ లో సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక మురుగన్ సంబంధించిన గ్యాంగ్ గతంలో కూడా ప్రస్తుతం గుజరాత్ పోలీసులు సోదాలు చేస్తున్న వారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు, అక్రమ లావాదేవీలతో పాటు పలు చిన్నారుల విక్రయం సంబంధించి కూడా వీరితో ఈ సెంటర్లకు భాగస్వామ్యం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, ఇప్పుడు జరుగుతున్న 3 చోట్ల ఫెర్టిలిటీ సెంటర్స్ పైన అయితే సోదాలు చేస్తుంది. సో ఈ సోదాలు ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందా మురుగన్ తో పాటుగా? ప్రస్తుతానికి అయితే మురుగన్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో మరొకసారి ఈ 3 సెంటర్లకు సంబంధించి కూడా కొంత గతంలో చిన్నారులను అక్రమంగా అమ్మకాలు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తెలియదు కాబట్టి ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో ఎలాంటి కీలక ఆధారాలు లభించా లేదన్న సమాచారం ఇంకా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి 3 సెంటర్లో గుజరాత్ పోలీసులు ఏకకాలంలో సోదాలు చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.